మాటనేమో జై శ్రీరామ్, పనులేమో రావణుడు. మాట రాముడు, చేతులేమో రావణుడు. తండ్రి కొడుకుల పరిస్థితి ఇద్దరిది అట్లే కనబడతా ఉన్నది. నాకు ఎందుకు డౌట్ వచ్చిందనంటే, మొన్న కేటీఆర్ వస్తే పుట్టుక గురించి మాట్లాడిండు. ఇలా నీ పుట్టుక ఎంత గొప్పగా ఉందో తెలిసిపోయింది కదా. ఇలా పిల్లగాడు కూడా చెప్తుండు, మా అయ్య చేసిందే నేను చేస్తున్నాను, నేను కొత్తగా చేసింది అయ్యేదమన్నా అని చెప్తా ఉన్నాడు. తండ్రి బుద్ధులే పిల్లగానికి వచ్చినాయని చెప్పేసి ఇలా ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉంటున్నారు. ఇలా కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, నువ్వేం చేయాలని బాధ్యత ఏమున్నది? ఎప్పుడైనా అభియోగం వచ్చిన వెంటనే ఫస్ట్ నువ్వు రాజీనామా చేయాలి. ఇగో నా కొడుకు మీద అనవకరమైనటువంటి అభియోగాలు వచ్చినాయి, ఇగో నేను రాజీనామా చేస్తా ఉన్నా, ఇది నిరూపించుకున్న తర్వాతనే దీన్ని మంత్రిని అయితే అని చెప్తాను. అప్పుడు నీ చిత్తశుద్ధి గురించి ఎవరైనా ఒప్పుకుంటారు. నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి నువ్వు స్టేజ్ మీద నీ ముసరి కల్లీలు పెట్టినప్పుడు నవ్వుకుంటా ఉన్నారు జనాలు అందరూ. ఓ జై భారతమాత, జై శ్రీరామ్. ఏ భారతమాత చెప్పింది? భారతమాత బిడ్డని ఇట్లా చేయమని చెప్పినారా? అసలు భారతమాత పేరెత్తే అర్హత మీకు ఉన్నదా అని మేము అడుగుతా ఉంటున్నాం. ఎన్ని రోజులు భారతమాత పేరు చెప్పుకొని, ఎన్ని రోజులు శ్రీరాముని పేరు చెప్పుకొని బతారని మేము అడుగుతా ఉంటున్నాం. మనం చూసినాం కదా, నీతివంతమైనటువంటి శ్రీరాముడు తల్లి ఒక మాట అన్నందుకు పట్టాభిషేకం వదిలేసి వనవాసం బాట పట్టిండు తండ్రికి ఇచ్చిన మాట కోసం. మరి నీ కొడుకు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ? నువ్వేం మాట్లాడుతా ఉన్నావు ఇక్కడ? కాబట్టి బండి సంజయ్ గారు, మీరు ఒక్కటి మేమేనంటే నువ్వేదో పిచ్చి పిచ్చి మాట్లాడని చెప్పేసి మేమేదో పిచ్చి పిచ్చి మాట్లాడాలను, నేను తిట్టాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు. మేము చట్టపరంగా చేయమని చెప్తా ఉంటున్నాం. సనాతన ధర్మం ఏం చెప్పిందో చేయమని చెప్తాం.